సందర్భంగా నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు, నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. రాజకీయాల్లో అనేక సార్లు అనిపిస్తుంటుంది, ఈ రాజకీయ ఒత్తిడిలోను లక్ష్యాల సాధనలోను ప్రజల తరపున పోరాటాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో కొన్నిసార్లు పాజిటివ్ గాను కొన్నిసార్లు నెగిటివ్ గాను కూడా అనిపించేటటువంటి సందర్భంలో ఒకసారి అనిపిస్తుంది. అసలు ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు కూడబలుక్కొని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తిది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఉద్యోగ వర్గం, తటస్థ వర్గం, మేధావి వర్గం, రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లల మీద రాజకీయాల, పిల్లలపైన కక్ష సాధింప, కుటుంబాలపైన కక్ష సాధింపని గొంతెత్తి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఇంత పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారా అన్నటువంటిది ఈరోజు కల్లారా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది నాకు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను గత నెల రోజులుగా అనేకమైనటువంటి డిస్కషన్స్, మేబీ నేను జైల్లో ఉండి చూడలేకపోవచ్చు, రకరకాల మార్గాల్లో ములాఖత్కు వచ్చిన వాళ్ళు ఇంకోటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దీనిపైన అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం బగ్గుమంటుంది. అన్ని దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున దీనిపైన నోరు తెరిచి మాట్లాడుతున్నారు అన్నటువంటి మాటలు విన్నప్పుడు మనగా రకరకాల మార్గాల్లో ఇదేదో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చాలా మంది అంటూ ఉంటారు. నేను దాంతో ఏకీభవించను. నేను పోలీసులు కూడా, మా స్థానిక స్టేషన్లో ఉన్న పోలీసుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసుల వరకు కూడా అందరూ కూడా సహాయమే చేశారు. మన కేసు ఏంటో అదే చేశారు, దానికి సంబంధించినటువంటి సెక్షన్లతోనే పెట్టారు. బట్ ఈ ప్రభుత్వం నా మీద ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి అనగదొక్కి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ఆతృతతో చేస్తున్నటువంటి ఆకృత్యాల్లో భాగంగా జరిగింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పోలీసులు ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ ని హత్యాయత్నం కేసులు పెట్టడం దేశంలో ఎక్కడన్నా చూసినాం మనం? ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి మన జిల్లాలోనే. ఎమ్మెల్యేలు పిల్లలే చేస్తున్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజునే మా నియోజకవర్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దానిలో ఎలా స్పందించింది? అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని పూర్వపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటాను. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి కామెంట్ చేయడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఈ సందర్భంగా అంత దూరం నుంచి వచ్చి ఒక రోజంతా వెచ్చించి మా కుటుంబానికి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చూస్తే నాకు అనిపించింది, నాకు ఇన్ని లక్షల మంది
ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? నన్ను జైల్లో పెట్టడం అన్నటువంటిది, అక్రమంగా జైలుకు పంపించడం అన్నటువంటిది, రాజకీయ కక్షతో నన్ను జైలుకు పంపించడం అన్నటువంటిది, ముఖ్యంగా నా కొడుకుని సైతం ముక్కుపచ్చలారన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు కదా. నా మీద కక్ష తీర్చుకోవడం కోసమని నా కొడుకును కూడా బలి చేయటం అన్నటువంటి దాని మీద ఇన్ని లక్షల మంది అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు గొంతెత్తి నినందించడం అన్నటువంటిది నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు మొదట్లో ఒక భావన ఉండేది, నాకు జైల్లో పెట్టారే నాకు గాని నా కొడుకు గాని, నేనేం తప్పు చేశాను నేను అని ఓ రకమైనటువంటి చిన్న నిరాశాభావం ఉండేది. ఆ రెండో రోజునే దాసన్ వచ్చారు జైలుకి నాకు ములాఖత్ పెట్టుకొని కలవడానికి. అదే సందర్భంగా ప్రసాద్ సార్ సందేశం కూడా నాకు చెప్పారు, నాకు ఆందోళన పడొద్దు, రాజకీయాల్లో ఇది భాగమైనప్పటికీ నిన్ను కక్షపూరితంగా పెట్టడం అన్నటువంటిది ఇది ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమం క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నాకు రెండో రోజు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని, నేను ఎలాగా ఏ మాదిరి ఉద్యమం అవుతుంది అని చెప్పి. బట్ ఎప్పుడైతే నాయకుడు రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నారని మళ్ళీ పెద్దలు నాకు తెలియచేశారు, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గంలో ఇది చాలా ఇన్డెప్త్, ఇది అన్యాయం అని చెప్పి అన్నటువంటి మాట వెళ్తుంది అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత జైల్లో పెట్టడం అనే దాన్ని కూడా నేను చాలా సానుకూలంగా తీసుకున్నానని నేనైతే భావిస్తా ఉన్నా. ఈ 3 వారాల టైం నాది, బాబుతో కలిపితే 4 వారాల టైం, మేబీ ఒక దీక్ష లాంటి సమయమే నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి ఈ సందర్భంలో నాకు ధైర్యం చెప్పి, నాకు వెన్ను తట్టి, నాకు అన్ని రకాలుగా సహకరించిన పార్టీలో ఉన్నటువంటి అందరికీ, ఒక చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు, జిల్లా పెద్దల గురించి అయితే నేనైతే ఒకసారి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. నాకు జైల్లో పెట్టడమే కాకుండా నాయకుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ గారి మీద వాళ్ళ బృందం మీద కేసులు పెట్టారు. తిలక్ గారు పలాస వస్తే మా బృందం తిలక్ గారు అందరి మీద మళ్లీ కేసులు పెట్టారు. ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయి మీద, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. మరి ఆమ్దాల వలస చింతాడు రవి వాళ్ళు అందరు బృందాన్ని అయితే ఏకంగా మళ్ళీ వాళ్ళను కూడా నాతో పాటు జైలు సహచరులుగా అక్కడ పంపించినటువంటి సందర్భం. ఇవన్నీ ఇన్ని చేయడానికి కారణం ప్రజల్లో వచ్చినటువంటి ఆ నిరసన జ్వాలని ప్రభుత్వం తట్టుకోలేకపోతుందేమో అని నేను అభిప్రాయపడతా ఉన్నాను. కూటమి నాయకులకి అది కంటగింపుగా ఉందేమో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అందుకనే ఆ జ్వాలని చల్లార్చాలంటే, అలాంటి ఉద్యమాలను చల్లార్చాలంటే ప్రభుత్వాలు ఎప్పుడు చేసేటటువంటి ఒక తప్పు అణచివేత ధోరణి ఎంచుకోండి. ఆ అణచివేత ధోరణి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి అణచివేత ధోరణి ఎంచుకొని ఇన్ని కేసులు పెట్టినారు.